హైదరాబాద్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు. ఆపరేషన్ ఆకర్ష్ పై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ గా పెట్టుకుని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒకరి తర్వాత ఒకరిగా చేర్చుకుంటున్నారు. ఇక ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ లో చేరడంతో బీఆర్ఎస్ అధినేత ఎటు తేల్చుకోలేకపోతున్నారు. కాగా ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యేలే కాకుండా పలువురు ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని చర్చలు వినిపిస్తున్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాం. 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధి జయంగా ముందు పోయాం. 7 నెలలుగా కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి కుంటుపడిన విషయం ప్రజానికి అందరూ కూడా తెలుసు. మా మిత్రులు, శ్రేయోభిలాషులు, నేను ఎవరో తెలియని రోజుల్లో కూడా నన్ను 3 సార్లు ఆశీర్వదించిన సందర్భం మీ అందరికీ తెలుసు. అలా మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత మనది ఉంది. 10 సంవత్సరాలు కూడా మేము నువ్వు ఏ పార్టీ అని చెప్పి ఎవరిని కూడా అడగకుండా గౌరవంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయాం. ఈ పరిస్థితుల్లో మేము ఒక 6 నెలలు 7 నెలలకు ₹1 పని చేసినటువంటి సందర్భం లేదు. ముఖ్యమంత్రి గారు మాకు పాత మిత్రుడు, శ్రేయోభిలాషి, సహచర శాసనసభ్యుడు, వారి వెంట నడిచినటువంటి సందర్భాలు మాకు ఎక్కువ. అనుకోకుండా కలవటం, మరి కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నా కలిసి తిరిగాం. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా, వచ్చి చక్కగా పనులు చేసుకో, ఎక్కడా నేను ఇబ్బంది పెట్టను, మీ గౌరవం అభివృద్ధి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం, మరి ప్రస్తుత పరిస్థితుల్లో నన్ను నమ్ముకున్నటువంటి సహచర నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి అభిప్రాయాలు తీసుకొని నిన్న మధ్యాహ్నమే నేను వస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేస్తాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు. ఆపరేషన్ ఆకర్ష్ పై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ గా పెట్టుకుని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒకరి తర్వాత ఒకరిగా చేర్చుకుంటున్నారు. ఇక ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ లో చేరడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎటు చేర్చుకోలేకపోతున్నారు. కాగా ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యేలే కాకుండా పలువురు ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని చర్చలు వినిపిస్తున్నాయి.